విశాఖ జిల్లా గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సీని విడుదల చేయాలంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తమ భవిష్యత్ కోసం పోరాటం చేస్తుంటే అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విశాఖ జిల్లాలో మెగా డిఎస్సీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమిత్ర, విశాఖలోని ఏదైతే మంత్రి అమర్నాథ్ ఇంటిని యూత్ కాంగ్రెస్ నేతలు ఎన్ఎస్యు నేతలు కూడా ముట్టడి చేయడం జరిగింది. వీళ్ళంతా ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు, మంత్రులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. మీరు విడుదల చేయాల్సింది మెగా డిఎస్సీ. కేవలం 6,100 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. 25,000 వేకెన్సీ ఉండగా మీరు నిరుద్యోగులను మోసం చేశారంటూ నిన్న ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ముట్టడి చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు విశాఖలో ఏదైతే మింది గ్రామంలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని కూడా ముట్టడి చేసేందుకు సుమారు భారీ సంఖ్యలో అక్కడికి నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వాళ్ళంతా చేరుకున్నారు. అయితే అప్పటికే చేరుకున్న పోలీసులు వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపైన మంత్రి కూడా స్వయంగా స్పందించి కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో తన ఉనికిని చాటుకోవడం కోసమే ఇలాంటి ఆందోళనలు, నిరసనలు పిలుపునిస్తుంది. ఇంతవరకు పార్టీ అనేది ఎక్కడా కనిపించలేదు. మరోవైపు గతంలో రాష్ట్రాన్ని మొక్కలు చేసి రాష్ట్రం ఈ విధంగా తయారవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు పిలుపునిస్తే మేము భయపడేది లేదు. సో కేవలం ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి ముట్టడి పిలుపునిస్తున్నారని చెప్పి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల్ని, రాష్ట్రంలోని యువకుల్ని అందరినీ మోసం చేస్తుంది. ఉద్యోగాల ప్రతి ఏటా నోటిఫికేషన్ తీస్తామని కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు కూడా ఫిల్ చేసేటువంటి దుస్థితి ఉంది. సో వెంటనే ఇది మెగా డిఎస్సీ చేయాలి, లేదంటే దగా చేసినటువంటి నిరుద్యోగులందరూ మరింత ఆందోళన చేపడతాం, అవసరం అయితే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ యూత్ నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది గాజువాకలో. రైట్, థ్యాంక్ యూ నాయుడు. No, no,